सनिधिवे जय गोदावरी माता जय जय जन हृदयांगणदीता जय गोदावरी माता जय जय जन हृदयांगणदीता చల్లని చల్లిన పల్లె గోదావరి దేవియే నమః. నిత్య గోదావరి హారతి. గోకర్ణికలో జనించిన గోదావరి తల్లి భద్రాచలాల రామపాదాలు తాకుతూ పాపికొండల నడుమ మహాప్రవాహమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి వరమయ్యింది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसादनम्. रेवातीरे तपः क्रियात् मरणं जाह्नवी तटे दानं दद्यात् कुरुक्षेत्रे गौतम्यां तृतयं वरं कुरु. నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం, గంగా నది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం, కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం, ఈ మూడు ఫలితాలను మించిన 3 రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించును. శ్రీ
గోదావరీ దేవ్యై నమః నేత్రహారతిం దర్శయామి. ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలుగును. బిల్వహారతి त्रीणि वै देवानामुद्धानि त्रीणि छन्दागोः त्रीणि समनानि त्रय इमे लोकाः अध्यामेव तद्वीर्य एषु लोके च प्रतिष्ठति. श्रीगोदावरी देव्यै नमः बिल्वहारतिं दर्शयामि. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి नमो अस्तु सर्पेभ्यो एके च पृथिवी मनो एहं दरिक्षेये दिवितेभ्यः सर्पेभ्यो नमः. श्रीगोदावरी देव्यै नमः नागहारतिं दर्शयामि. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. గోదావరి హారతి కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో చూసాం. ఇక మిగిలిన వార్తలకు వెళ్లే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్